అసలే దేశ రాజధాని ఆపై మహిళలు బస్ ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. కానీ ఓ తెలుగు బిడ్డ, అందులోనూ తెలంగాణ ఆడబిడ్డ ముందడుగేసింది. బస్ ఎక్కే ప్రయాణికురాలిగానో, టికెట్లిచ్చే కండక్టర్గానో కాదు, స్టీరింగ్ పట్టుకుని ప్యాసింజర్లను సురక్షితంగా గమ్యం చేర్చే బాధ్యతను తీసుకుంది. విధి నిర్వహణలో అందరితో శభాష్ అనిపించుకుంటున్న తెలంగాణ యువతిపై స్పెషల్. ఢిల్లీ చరిత్రలోనే తొలి మహిళా బస్ డ్రైవర్ గా రికార్డు సృష్టించింది తెలంగాణ బిడ్డ సరిత. మహిళలు వాహనాలు నడపడం ఢిల్లీలో కొత్తేమీ కాకపోవచ్చు, కానీ భారీ వాహనాలు, అందులోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన ప్రజా రవాణా వ్యవస్థలో మహిళలు లేరని చెప్పవచ్చు. తెలంగాణ ఆడపడుచు సరిత ఆ చరిత్ర తిరగరాసింది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ DTCలో డ్రైవర్ ఉద్యోగంలో చేరింది. DTCలో మొత్తం 8,544 మంది రెగ్యులర్ డ్రైవర్స్ ఉన్నారు. వీళ్లే కాక మరో 4,500 మంది కాంట్రాక్ట్ డ్రైవర్స్ పనిచేస్తున్నారు. వీళ్ళంతా మగవారే. DTCలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా మహిళా డ్రైవర్ లేరు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని రోడ్డు రవాణా సంస్థల్లోనూ ఇదే పరిస్థితి. ఈ మధ్యలోనే DTC డ్రైవర్ పోస్టుకు అప్లై చేసుకుని జాబ్ లో చేరింది సరిత. గవర్నమెంట్ నుంచి ఆటో అప్లై చేసుకున్నాను, నా గవర్నమెంట్ హెల్ప్ చేసింది. దాని తర్వాత నేను అట్లనే జీవనం సాగిస్తూ మా సిస్టర్ని పెళ్లి చేశాను. మా ఇల్లు కొంచెం పాత ఇల్లు ఉంటే దాన్ని కూడా కొత్త ఇల్లు కట్టించాను నా కష్టం మీద. మా అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి, మా నాన్న మా అమ్మ కొడుకులేని లోటు నేనే తీరుస్తాను, నేనే తీర్చాలి అనేసి ఉదాహరణతో ఆ ఫీలింగ్తోనే మా పిన్ని వాళ్ళ కొడుకు కూడా మా తమ్ముడికి చదివించడానికి, మా ఇంట్లో ఖర్చులకు వెళ్ళడానికి డబ్బులు కూడా మాకు లేవు. అందుకోసమే ఇంకా ముందుకు వెళ్తూ ఇలాగనే ఢిల్లీ వచ్చాను. ఢిల్లీ నుంచి సరిత స్వస్థలం నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం. వ్యవసాయ ఆధారిత కుటుంబం. 5 ఆడపిల్లలు గల కుటుంబంలో చిన్న కూతురు సరిత. మగ సంతానం లేకపోవడంతో సరితను కుమారునిలాగానే పెంచారు తల్లిదండ్రులు. హెయిర్ కటింగ్ చేయించి ప్యాంట్లు షర్ట్లు వేయించేవారు. సరిత మొదట సంస్థాన్ నారాయణపురంలో ఆటో డ్రైవర్ గా పనిచేసింది. ఆ తర్వాత హైదరాబాద్ లో కొన్నాళ్లు కాలేజీ మినీ బస్సు నడిపింది. DTCలో డ్రైవర్ పోస్టులు ఉన్నాయంటే అప్లై చేసుకుని సెలెక్ట్ అయింది. మగవారికే పరిమితమైన ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో డ్రైవర్ గా చేరడం సంతోషంగా ఉందంటుంది సరిత. బస్ ఎక్కాలంటే భయపడే మహిళలకు తానే భరోసా అంటుంది. సాధించడానికి మన దగ్గర పట్టుదల ఉంది. ఆ పట్టుదలని దాచుకోవద్దు, బయటికి తీయాలి, బయటికి రావాలి, పట్టుదల చూపించాలి. మహిళలు చేయలేనిది చేసి చూపించాలి. అదే పట్టుదలతో ఉండాలి. పట్టుదల దాచుకొని ఇంట్లో కూర్చోద్దు. నా తరపు నుంచి ఇంకేమైనా హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ తప్పకుండా చేస్తాను. బస్సు డ్రైవర్ గానే కాదు, తనలాంటి యువతులకు ఏ సహాయం చేయడానికైనా తాను ముందుంటానంటుంది సరిత. ఎన్నో కష్టాలు పడ్డ తనకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడని, ఇక ముందు కన్న తల్లిదండ్రులకు అండగా ఉంటానని చెబుతుంది. ఎంతో మంది ఈ తరం మహిళలకు ఆదర్శంగా నిలిచిన సరితకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం. ఆనందంగా ఉన్న ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు. ఆటో డ్రైవర్గా అవమానాలను భరించింది, కాలేజ్ బస్ డ్రైవర్గా కష్టాలను చవి చేసింది. అయినా ఆమె అదరలేదు బెదరలేదు. దేశ రాజధానిలో తొలి మహిళా బస్ డ్రైవర్గా ఎంతో ప్రత్యేకతను సాధించిన తెలంగాణ బిడ్డ సరిత తన సత్తా చాటుతుంది. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సతీష్, V6 న్యూఢిల్లీ.